అండి వెల్కమ్ బ్యాక్ టు నా చిన్ని కిచెన్. ఈ రోజైతే ఫాండంట్తో క్రౌన్ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తున్నాను. అయితే కార్న్ ఫ్లోర్ అనమాట. దీంతోనైతే డస్ట్ చేసుకోవచ్చు ఫాండంట్కి. ఇది వచ్చేసి టైలర్స్ పౌడర్. ఇది ఎందుకంటే మనకి ఫాండంట్ అవడానికి యూజ్ అవుతుంది అనమాట. కొంచెం వేసుకోవాలి ఈ షుగర్ పేస్ట్లో ఇది వేస్తే కనుక మనకి చేతిలోకి అంటుకోకుండా నీట్గా ఫిగర్స్ అయితే మనం చేసుకోవచ్చు. ఎలా చేస్తే అలా మనకి షేప్ అయితే వచ్చేస్తుంది. ఇలా ఎంత కలిపేసుకోవాలన్నమాట ఫాండంట్. అయితే కిచెన్ ఫ్లోర్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ ప్రాసెస్ చేశాను. కార్న్ ఫ్లోర్ వేసుకొని నెమ్మదిగా నేను ఫాండంట్ని రోలర్ తీసుకున్నాను. ఇది ఫాండంట్ని మనం రోల్ చేసుకోనికి ఇలా యూజ్ అవుతుంది. మనకి సపరేట్ అన్ని కేక్ మెటీరియల్స్ అవి దొరుకుతాయి అనమాట. ఒకసారి పర్చేజ్ చేసుకున్నామంటే కనుక యూజ్ చేసుకోవచ్చు. ఇవైతే 4 సైడ్స్లో నేను ఒక స్కేల్ తీసుకొని ఈక్వల్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే క్రౌన్ వచ్చేసి మంచిగా షేప్ ఉంటేనే మనం చేయనికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇలా కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకున్న తర్వాత ఒక ట్రయాంగిల్ షేప్లో ఉన్న ఒక కట్టర్ని అయితే తీసుకోవాలి. అది బిస్కెట్ కట్టర్ అయినా పర్లేదు. అది మనము ఎలా యూజ్ చేసుకోవాలనేది నేను వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు ఈక్వల్ పార్ట్లో వచ్చింది కదా, ఇదేనండి ట్రయాంగిల్ అని. ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఈక్వల్ షేప్లో మనం సైజుని చూసుకుంటూ కట్ చేసుకోవాలి. ఇలా అంతా ఫాండంట్ అంతా ఆ చివరి వరకు కూడా కట్ చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత ఒక బాటిల్ అయితే తీసుకోవాలి. ఆ బాటిల్ చుట్టూ మనం ఈ ఫాండంట్ అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఎక్స్ట్రా ఉన్న ఫాండంట్ని మనము కట్ చేసుకోవాలి. చూడండి, నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్లు ఎలా కట్ చేసుకుంటున్నానో ఆ విధంగా కట్ చేసుకోవాలి. ఇది కొంచెం గట్టిగా అయిపోతుంది. అంటే ఇంత ముందుకు ఫస్ట్లో మనం టైలర్స్ పౌడర్ అది వాడాం కదా, దాని వలన మనకి ఈ ఫాండంట్ అనేది మంచిగా గట్టిగా అయిపోతుంది. సో నేను ఫస్ట్ బర్త్డేకి ఎలా థీమ్స్ ఉన్నాయో ఆ విధంగా నేను ఇలా చేస్తున్నాను అనమాట. ఇది స్క్వేర్ షేప్లో ఎందుకంటే దాని మీద నేమ్ వచ్చిందనమాట, బాబు నేమ్. అది నేను గోల్డ్ కలర్ ఎలా వేస్తానో చూడండి. వీడియో చూడండి. అవి కూడా కట్ చేసుకున్న తర్వాత స్టార్ కట్టర్ అనమాట. స్టార్ కట్టర్ తీసుకొని ఫాండంట్ అంతా రోల్ చేసుకొని మళ్ళీ రోల్ చేసుకొని ఇలా కట్ చేసుకుంటున్నాను. చూడండి ఎలా స్టార్స్ వచ్చాయో. ఈ కట్టర్స్ అన్ని ముందే నేను బేకింగ్ స్టార్ట్ చేసే ముందే అన్ని కట్టర్స్ అన్ని తీసుకున్నాను. ఒక కేక్ సేల్ చేసుకుంటూ నేను నెమ్మదిగా ఇలా పర్చేజ్ చేసుకున్నాను అన్నమాట. చూసారా ఎలా సెట్ అయిపోయిందో. దాని చుట్టూరు కూడా నేను అవన్నీ వైట్ కలర్లో బాల్స్ అయితే యాడ్ చేశాను అనమాట. ఇంకొకటి నెంబర్ 1 రెడీ చేశాను. ఇదైతే ఎయిర్ బ్రష్ కలర్ అనమాట. ఇలా నేను అంతా సెట్ చేసి నేను ఇలా ఎయిర్ బ్రష్తో కలరింగ్ అయితే చేస్తున్నాను. ఫాస్ట్గా అయిపోతుంది, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట. చేసేటప్పుడు చుట్టూరు కూడా అంతా పడుతుంది. సో మళ్ళీ ఇది అయిపోయాక నెక్స్ట్ అదంతా క్లీన్ చేసుకుంటున్నాను. చూడండి పర్ఫెక్ట్గా ఎలా వచ్చేసిందో. కలరింగ్ అనేది సింపుల్గా ఇలా చేసేసుకోవచ్చు అనమాట క్రౌన్ని. ఈ వీడియో కనుక మీకు కొంచెం యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.